సిద్దిపేట జిల్లా కోయిడ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్టూన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉస్నాబాద్ ఏసీపీ సదానందం హాజరై మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి మద్యపానీయాలకు యువత బానిస కాకుండా చూడాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వాహనదారులు పత్రాలు లేకుండా వాహనాలను నడిపి ప్రమాదం జరిగినప్పుడు నష్టపోవద్దని సూచించారు. మరియు ప్రజలకు పలు సమస్యలపై అవగాహన కల్పించారు. అనంతరం పలు వాహనాలను తనిఖీ చేసి బండి పత్రాలను వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారుగా 150 బండ్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ సిఐ కోండ్ర శ్రీనివాస్, కోయిడ ఎస్ఐ అభిలాష్, ఉస్నాబాద్ అక్కనపేట ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న మనుషుల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, అక్కడ వెహికల్స్ని చెకింగ్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే నివసిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా చెకింగ్ చేసి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. పోలీసు ప్రజలకి మధ్యలో సత్సంబంధం అనేది ఇంకా మెరుగైన రీతిలోకి ఉండాలని చెప్పే ఉద్దేశంతో, అలాగే దీన్ని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్, కమ్యూనిటీ పోలీసింగ్లో మీతో ఉన్నాం. మీరు ఏదున్నా కూడా మాకు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మీకున్న బాధ చెప్పుకోవాలనే దాని మీద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన హుస్నాబాద్ సబ్ డివిజన్ ఏసీపీ సార్ సదానంద్ సార్ గారు రావడం జరిగింది. ఈరోజు మా విధి నిర్వహణలో భాగంగా కార్డన్ అండ్ సర్చ్ అనే ప్రోగ్రామ్ మేము చేపడుతున్నాం. ఈ కార్యక్రమం కంటిన్యూగా అవుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రెగ్యులర్గా జరుగుతుంది కార్డన్ అండ్ సర్చ్. దానివల్ల లాభం ఏంటంటే కొత్త మనుషులు గారు ఉన్న ఆ ఏరియా తర్వాత అది తెలుసుకోవడానికి, కొంతమంది క్రిమినల్స్ కూడా కొంత ఏరియాలో షెల్టర్ తీసుకొని తర్వాత వేరే కాడ ఎక్కడో అఫెన్స్ చేసి ఇక్కడ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారు. అందుకని చెప్పి అవన్నీ కూడా బయటపడుతుంది. అవుతేనే కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో బాగా మీ అందరితో ముఖ్యంగా మీరు రావడానికి కారణం ఏంటంటే మీ అందరితో ఇంటరాక్ట్ కావడానికి రావడం జరిగింది. ఇంటరాక్షన్ బాగా ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో ముఖ్యంగా క్రైమ్ అనేది మొత్తం అంతా మారిపోయింది. అంటే డైరెక్ట్గా క్రైమ్ తగ్గిపోయింది, అంతా ఆన్లైన్ క్రైమ్ ఎక్కువైపోయింది. మొత్తం సెల్ ఫోన్ మన చేతిలో, సెల్ ఫోన్ ఉంటే మన చేతిలో ప్రపంచం ఉన్నట్టే లెక్క. ఆ సెల్ ఫోన్ అనేది దాంతో 50% లాభం ఉంటుంది, 50% నష్టం ఉంటుంది. 50% లాభం ఉంటుంది, 50% నష్టం ఉంటుంది. ఆ సెల్ ఫోన్ కరెక్ట్గా యూజ్ చేస్తే లాభం, దాన్ని కొద్దిగా చెడు మార్గం పడితే దాంతో నష్టం పడుతుంది. కాబట్టి ఆ సెల్ ఫోన్ అనేది ఇప్పుడు మన చేతిలో ఉన్నది. అది ఏ వైపు అంటే మనకు అది కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటే కొన్ని చెడు మార్గాల వైపు పోయేటట్టు ప్రోత్సహిస్తుంటుంది. దాన్ని యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది. రెండోది ఏంటంటే సెల్ ఫోన్ల నుంచి మేము ముఖ్యంగా మీకు చెప్పేది అంటే ఈ పిల్లలు బాగా అవుతున్నారు. చిన్నపిల్లలు వాళ్ళు ఏంటంటే 3rd, 4th ఇయర్ నుంచే మన సెల్ ఫోన్ మనం వాళ్ళకి ఇస్తున్నాం. అది ముద్దు అనుకుంటున్నాం, కానీ దానికి అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి కళ్ళు పడుతున్నాయి, తర్వాత వాళ్ళ ఆరోగ్యం పడుతుంది, చదువు మీద శ్రద్ధ చూపెట్టింది వాళ్ళు. అందుకని చెప్పి రెండోది ఏంటంటే దానిలో డిఫరెంట్ సైట్లు ఓపెన్ చేస్తుంటారు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే దానిలో జరిగేటి అన్నీ నిజాలు కాకుండా అబద్ధాలు నిజాలను నమ్ముతుంటారు. అందుకని చెప్పి వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు సెల్ ఫోన్ అనేది దగ్గర ఇవ్వద్దు. వాళ్ళు చూస్తున్నప్పుడు కూడా సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు మీరు పక్క నుండి అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు మేజర్ అయ్యేంత వరకు మంచి చెడు అనేది తెలుసుకునేంత వరకు కూడా మీరు ఆ సెల్ ఫోన్ పక్క నుండి మీరు అబ్జర్వ్ చేయాలి. రెండోది ఏంటంటే ఈ ఆన్లైన్ ఫ్రాడ్ అనేది బాగా అవుతుంది. మనకేంటంటే మీకు లాటరీ వచ్చిందనో, లేకపోతే మీకు రైతు బంధు పడ్డ తర్వాత వాడు ఓటీపీ చెప్పండి అమౌంట్ మళ్ళీ మీకు రైతు బంధు పడతాను, లేకపోతే అంటే గవర్నమెంట్ స్కీమ్ కూడా వాడు ఏంటంటే మేము ఇస్తున్నాం అంటే తెలియక కొంతమంది ఇస్తుంటే నమ్ముతారు. గవర్నమెంట్ స్కీమ్లో పేరు చెప్తాను వాడు, గవర్నమెంట్ మీకు అది వస్తుంది, మీకు ఏదో వస్తుంది, ఏదో బెనిఫిట్ వస్తుంది అని చెప్పని చెప్తుంటారు. ఏదో రకంగా వాడు ఏంటంటే మనం మభ్యపెట్టి మనం నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఓటీపీ చెప్పండి అని చెప్తారు. దాంతోనే ఆన్లైన్ ఫ్రాడ్ అవుతుంది. దాదాపు లక్షల రూపాయలు పోతున్నాయి. అదే ప్రతి పోలీస్ స్టేషన్లో ఎవ్రీ మంత్ 1, 2, 3 అంటే మా దృష్టికి రాని ఇంకా ఉన్నాయో
కొంతమంది ఏదో అయిందో పోయిందిలే ఎందుకు అనవసరంగా పోవడం ఎందుకని చెప్పి కొంతమంది రాకుండా ఉంటారు. అందుకని చెప్పి దయచేసి ఏంటంటే అందరినీ అలర్ట్ చేయండి. 1930 అనేది ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. అమౌంట్ పోయిన తర్వాత 1 అవర్ లోపల ఏదైతే 1 అవర్ లోపల మీరు 1930కు మీరు కాల్ చేసి మీరు దాన్ని రిజిస్టర్ చేసుకుంటే మీ అమౌంట్ అంతా ఫీజు అవుతుంది.